రాయదుర్గం నియోజకవర్గంలో ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని వైసీపీ నేతలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా హెచ్చరించారు. బొమ్మనహల్ మండల ఎంపీపీ ఎన్నికల విషయంలో తనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. బొమ్మనహల్ మండల ఎంపీపీ రాజీనామా చేయడం వల్ల కొత్త ఎంపీపీ ఎన్నిక అనివార్యమైందన్నారు. ఎమ్మెల్యేగా సమావేశంలో పాల్గొనే అవకాశం తనకు ఉన్న బొమ్మనహల్ మండలానికి వెళ్లలేదని వివరించారు. అయితే మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి తనతో పాటు కనేకల్లు మండలానికి చెందిన గరుడచేడు రాజగోపాల్ రెడ్డి, నాగిరెడ్డి తదితర 50 మందిని వెంట వేసుకువెళ్లి అధికారులను బెదిరించారన్నారు. వైసీపీ వారు గొడవ చేస్తున్నారని తెలిసినా కొందరు స్థానిక టీడీపీ వారు అక్కడికి వెళ్లారన్నారు. వారిని కూడా వైకాపా వారు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. 6 నెలల్లో ముగియనున్న ఎంపీపీ గడువు విషయంలో తాను జోక్యం చేసుకోలేదన్నారు. అలాగే ఇదివరకులో జరిగిన కనేకల్లు ఎంపీపీ విషయంలోనూ తాను కల్పించుకోలేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నానన్నారు. ప్రభుత్వం నుంచి వివిధ మార్గాలలో నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో దృష్టి పెట్టానన్నారు. తనపై అపారమైన నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే అనవసర విషయాల్లో తనను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీకు నిజంగా ఏదైనా అన్యాయం జరిగి ఉంటే సంబంధిత పోలీసు అధికారులకు తగిన వివరాలతో ఫిర్యాదు చేయవచ్చన్నారు. చట్టబద్దంగా వారు అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. అంతే తప్ప అనవసరమైన విషయాలలో తనను బాధ్యుడిని చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం విరమించుకోవాలన్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వమని చట్ట ప్రకారం వ్యవహరించిన వారిని గౌరవిస్తామన్నారు. అలా కాకుండా చట్టాన్ని ధిక్కరించే ప్రయత్నం చేస్తే వారు ఎంతటి వారైనా సహించేది లేదన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో ఎవరైనా తోక జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే కాల్వ తీవ్రంగా హెచ్చరించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి రేపు ఎన్నిక జరగబోతా ఉంది. గతంలో ఉన్న ఎంపీపీ రాజీనామా చేయడం వల్ల ఎన్నిక అనివార్యమైంది. అది రేపు జరుగుతూ ఉంది. సాధారణంగా ఆ సమావేశానికి నేను ఆహ్వానితుడిని, నేను పోవచ్చు. నేనే ఇంతవరకు బొమ్మనాల్ మండలానికి పోలే. నిన్న మెట్టు గోవిందరెడ్డి బొమ్మనహాల్ మండల కార్యాలయానికి పోయి పోయిండేది ఎవరంటే కనేకల్లు మండలానికి సంబంధించిన గరుడచేడు రాజగోపాల్ రెడ్డి, అట్లాగే నాగిరెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు. మాకు ఐడి కార్డులు ఇవ్వండి, మాకే హ్యాండ్ ఓవర్ చేయాలా, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మెట్టు గోవిందరెడ్డి బెదిరించింటాడని నేను అనుకోను. కానీ పక్కనుండే వాళ్ళంతా అధికారులను బెదిరించినట్టున్నారు. ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. అది ఇదంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయినట్లున్నారు. పోయిన క్రమంలో వాళ్ళు మీరెందుకు వచ్చినారు తెలుగుదేశం వాళ్ళని ఏదో కామెంట్ చేశారంట, వాదులాడుకున్నట్లున్నారు. దాన్ని కోతిపుండు బ్రహ్మాండం లాగా మెట్టు గోవిందరెడ్డి దాంట్లో పెద్ద ఇష్యూగా చేసి నానా హంగామా చేస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు అది ఏంది 6 నెలల ఎంపీపీ స్థానం. ఎవరో ఎంపీటీసీలు 16 మంది ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీపీ అవుతారు. దానికంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గంలో కనేకల్లు మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవికి ఒక ఆమె రాజీనామా చేస్తే ఎన్నిక వచ్చింది. నేను ఏదైనా చేయాలా, ఎన్నిక అడ్డుకోవాలా, లేకపోతే జరగనీయకుండా చేయాలంటే చేసేవాడినే కదా. ఆ శక్తి నాకు లేదా? మరి నేను అసలు జోక్యమే చేసుకోలే. ఆ కనేకల్లు మండలానికే పోలే. ఎవరో వైసీపీ వాళ్ళు ఒకరు పోయి ఇంకొకరు కూర్చున్నారు, ఎంపీపీ అయినారు. ఎవరైనారో కూడా తెలియదు, వాళ్ళ మొహం కూడా నేను చూడలే. ఏం పని నాకు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో నేను ప్రారంభం చేసి అర్థాంతరంగా ఆగిపోయిన పనులు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను నిరంతరం పని చేసుకుంటూ పోతూ ఉంటే నేనేదో ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుంది అంటే నేనేమన్నా ఇదే దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందో భూతద్దం వేసి చూసే శక్తి ఉందా నాకు? అనవసరంగా ఒక మనిషి మీద ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు అని నేను మెట్టు గోవిందరెడ్డికి హితవు చెప్తాను. ఏదన్నా జరిగింది, ఎస్ మీరు ఏదన్నా మాట్లాడింటారు,
ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగింది ఫిర్యాదు ఇవ్వండి, పోలీసులు ఉన్నారు, దర్యాప్తు చేస్తారు, ఎవరిదైనా తప్పు ఉంటే దండిస్తారు, శిక్షిస్తారు. అట్లా కాకుండా ఊరికే రాజకీయంగా నా మీద బురద జల్లితే మేమంతా నాయకులు అవుతాం అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? మాజీ ఎమ్మెల్యేలకంతా నేనే టార్గెట్ అయినట్టుండ చూస్తా అంటే. నా పని నేనేది వేసుకుంటూ పోతా ఉన్నా, నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు అందరూ. నిజంగా నాకు ఆ విషయమూ తెలియదు, ఆడేం జరిగిందో నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలే. ఏం అవసరం ఉంది? ఏదో చిన్న ఎంపీపీ స్థానానికి జరిగే ఎన్నిక, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నేనే పోలేదు కదా ఎమ్మెల్యేగా, ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినే నేను ఇంతవరకు అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతూ ఉంటే బొమ్మనాల మండలంలో కాలు పెట్టలేదు. నువ్వేదో బీ ఫార్మ్ ఏ ఫార్మ్ అంటే ఎవరో ఒకరితో పంపించచ్చు. అంతమందిని 40-50 మందిని వేసుకొని పోయి అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? మెట్టుకోమని రెడ్డి బెదిరిస్తే ఎవరన్నా బెదిరుకుంటారా? అట్లా సాధ్యమవుతుందా? ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చట్ట ప్రకారం ఎవరు పనిచేసినా గౌరవిస్తాం. చట్టాన్ని ఎవరు ధిక్కరించినా వాడు ఎంత పెద్దోడన్నా కానీ లెక్క కూడా పెట్టం. మేము నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం. చట్టానికి లోబడి మీరంతా ప్రవర్తించండి. అంతేగాని మాకేదో మేము 40-50 మందిని వేసుకొని పోతే అంతా భయపడతారు. మేమంతా ఇప్పుడు గరుడిచేరి రాజగోపాల్ రెడ్డి పోతానో లేకపోతే నాగిరెడ్డి పోతానంటే ఒగూరు రెడ్డి ఇంకో ఊరికి పోలిగాడు, అంతే కదా. కన్యాకల్లు రెడ్డికి బొమ్మనాల్లో ఏం పనయ్యా? ఏం వీళ్ళంతా పెద్ద పోటు మోగోళ్ళ? ఎందుకు వీళ్ళంతా భయోత్పాత